తెలంగాణ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక పరిష్కారమని నమ్మి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అన్నారు. సకల జనుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నాయకుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విశేషంగా పోరాడిన ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రం ముందుకు వెళ్లడం లేదని భావించి దేశ రక్షణే రాష్ట్ర రక్షణగా అనుకొని బీజేపీలో చేరారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఒంటరి నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాలు తగవనే భావనతో అందరితో చర్చించి బీజేపీలో చేరారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ జెండాను నల్లమలగడ్డపై ఎలా ఎగరవేశానో బీజేపీ జెండాను కూడా అలాగే ఎగరవేస్తానని అన్నారు. మోడీ ఆలోచన విధానాలను ముందుకు తీసుకువెళ్తారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రాధాన్యతను ప్రతి ఇంటికి తీసుకువెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరిల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు యాదవ్, మిర్యాల వెంకటేశం, విద్యాసాగర్, నాగరాజు, మునికుమార్, దాయం భూపాల్ రెడ్డి, నేవర్స్ నీరజ, బలరాం, మంగళపల్లి కిషన్, టంగుటూరి శ్యామ్, పిన్నింటి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ చేపట్టినటువంటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ఈరోజు విద్యార్థి లోకం కదిలి వచ్చింది. ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మొదటిసారి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి కార్యక్రమంలో పాల్గొంటున్నా, కానీ నాకు మొదటిసారి అనిపించలేదు. ఈరోజు నాకు నిజంగా నా గుండె నిండా జాతీయ భావం, భక్తి భావం ఉంది. కాబట్టి ఈ దేశ సంస్కృతి, మనకున్నటువంటి సాంప్రదాయాలను నేను ఏ పార్టీలో ఉన్నా పాటిస్తూ వస్తూ ఉన్నా. నేను భారతీయ జనతా పార్టీని ఎంచుకొని రావడం జరిగింది. వచ్చిన దానికి గాను నేను అచ్చంపేట నియోజకవర్గంలో కనుక మీరు చూసినట్టయితే ఒక్కడిగా ఆ గులాబీ జెండాను తీసుకుపోయి నల్లమల్ల గడ్డ పైన పాతడం జరిగింది. కానీ ఈరోజు ఒక్కడిగానే నేను రేపు వెళ్తున్నా, రేపు ఒక్కడిగానే కారులో బయలుదేరుతా. నాకు వచ్చే మద్దతు ఏ రకంగా ఉంటుంది, ఇది నా జెండా మీ జెండా కాదు, మన జెండా అని ఎంతమంది భావిస్తారో, ఎంతమంది కదిలి వస్తారో చూస్తా. వారు ఇచ్చేటువంటి స్ఫూర్తిని బట్టి నేను ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలో వెళ్తా. కానీ ఈరోజు పార్టీని మారినంత మాత్రాన విధానాలను మర్చిపోయేది లేదు, నా లక్ష్యాన్ని పక్కన పెట్టేది లేదు. నా లక్ష్యం, నా ఆశయం నాకంటే వేల రెట్లు అవగాహన కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతే నేను భావిస్తున్నా. వారి ఆశయాలే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమున్నా అప్పటికే వారు తీసుకొని ఉన్నారు. పూర్తి స్థాయి అవగాహనతో దేశాన్ని అద్భుతమైనటువంటి పద్ధతిలో వారు పురోగమిస్తూ ఉన్నారు, కాబట్టి ముందుకు నడుపుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రజలు ఇచ్చినటువంటి సూచన మేరకు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా వారి ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోయి సమాజంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, సమాజంలో ఉన్న చివరి పౌరుడి వరకు, వ్యక్తి వరకు ఆ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఉండాలంటే డబుల్ ఇంజన్ సర్కార్కు ఉన్నటువంటి నినాదాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు ఒక సైనికుడిలాగా తీసుకువెళ్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక్కడే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిచిండు. అంటే బీఆర్ఎస్ పార్టీని నల్గొండ జిల్లా నుండి కూడా మరి తరిమి కొట్టిండ్రని చెప్పే మరి దీనికి ఆదర్శం. నల్గొండ జిల్లాలోనే కాదు, తెలంగాణలో కూడా ఎక్కడా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ జరగట్లేదు. ఒక గొప్ప మనసుతోని, ఒక జాతీయ భావంతో ఈరోజు గువ్వల బాలరాజు గారు మరి అన్న ఈరోజు భారతీయ జనతా పార్టీకి వస్తే ఏ రకంగా ఈరోజు దుమ్మెత్తిపోసేటటువంటి ఈ యొక్క దుర్మార్గపు ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నదో దాన్ని తెలంగాణ ప్రజలు అన్ని కూడా గమనించే మీకు ఆ స్థానం కల్పించిండ్రు. రాబోయే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా దక్కవు. ఈరోజు రెండే పార్టీలు ఉన్నాయి ఈరోజు తెలంగాణలో. బీజేపీ మరి హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఒక గొప్ప గుణపాఠం చెప్పాలని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలకి తెలంగాణ ప్రజలతో పాటు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా వేచి చూస్తున్న తరుణంలో రెండు పార్టీలు కూడా వైపౌట్ అయిపోతాయి. మరి ఈరోజు తెలంగాణలో
ఖచ్చితంగా కూడా గ్రామాన కాషాయ జెండా ఎగరబోతా ఉన్నది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏ రకంగా ఈరోజు ఒక కుల మత వర్గాలకు అతీతంగా ఏ రకంగా ఈ యొక్క తిరంగ ర్యాలీలో మరి పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఇంటి పైన మన జాతీయ పతాకాన్ని ఎగరవేసి #హర్ఘర్ తిరంగా పేరిట ఒకటి పెట్టుకోవాల్సిందిగా మన జాతీయవాదాన్ని ఈరోజు మన చాటి చెప్పే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాం.